దొరుకుతలేదు ఫ్రెండ్స్. గిన్నె కూడా అయిపోయింది, తినడానికి తెచ్చుకున్న గిన్నె. ఇప్పుడు మా ఆహారం ఎవరు ఇస్తారు? ఎలా వస్తుంది? ఇప్పుడు మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోవాలి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసిందా? చూడరా? బేర్ గ్రిల్స్ మంచిగా ఉంటుంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్, బేర్ గ్రిల్స్. ఆయన అన్ని తింటాడు కదా అన్నయ్య, దొరికిందల్లా తింటాడు. కష్టపడి సాధిస్తాడు ఆయన. ఇష్టపడ్డా లవ్లా పడ్డా కాదంటే మీద పడ్డా తనతోటి తన్నుల పడ్డా కింద పడ్డ మీద పడ్డ కర్మ కాలి తేల పడ్డా అని బతి మలాడి ఆఖరికి బయట పడ్డా. ఓ బుజ్జి కర్రెకొప్పల్లా బజ్జీ ఈత పండు బుజ్జి నాకు అర్థం కట్లేవు బజ్జీ. మనం రూట్ మర్చిపోయినాం. నెక్స్ట్ ఏం చేయాలి? మనం వచ్చిన రూట్ మర్చిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? ఒక రూట్కి ఎక్కాలి, ఆ ఇంట్లో మీదకి ఎక్కాలి. లేదు మనం ఏడికి పోతున్నాం ఊర్లకి. ఒక రూట్ మర్చిపోయినాం, ఇప్పుడు ఇంకో రూట్ దోలాడుకోవాలి. సిద్ధం చేసుకుందాం మన రూట్. రూట్ ఇక్కడికి వెళ్దానా? ఇక్కడ రూట్ ఉంది, వెళ్ళొచ్చా? ఏమో వెళ్ళొచ్చా అనిపిస్తుంది. వెళ్ళదారి ఊబిలో పడితే ఎట్ట బయటికి రావాలో చూపిస్తా దారి. కమ్ ఫాస్ట్. పడే మామూలు దొరికింది ఎత్తందని. నేర్చుకుని రా, ఊబిలో పడితే ఎట్ట బయటికి వెళ్ళాలో. కమ్ ఫాస్ట్. చాలా ధైర్యంగా బయటపడ్డారు. ఏంటిది? మరి మన గోల్ రీచ్ అయినాం రారిగా. అంతే, చాలా సేపటికి. గ్రేట్ అసలు. ఇప్పుడు మన జర్నీ గురించి రివ్యూ చెప్పాలి. ఇక చెప్పండి. చేపలు తినాలని అనిపించిందండి, కానీ అక్కడ చేపలకు బదులు పాంప్లెట్ చాక్లెట్లు తీసుకోవాలి, ఒక గోడ మీద గీక్కోవాలి చాక్లెట్. అందుకని పైన ఇక్కడ తింపాలంటే ఏమి లేవు, తలకే తీసుకుని అనిపించిన విషయం ఏంటంటే మా తిన్న స్నాక్స్ అన్ని ముందే ముగించడం. తెచ్చుకున్న స్నాక్స్ అన్ని కంప్లీట్ చేసాం బాగానే. జర్నీ కాక ముందే కంప్లీట్ చేసినాం, అది నాకు నచ్చింది. కష్టపడి ఈ జర్నీలో మీకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటిది? చేపలు చూడడం, చిన్న చిన్న చేపలు కానీ ఎగరలేవు. నీకమ్ములు నాకు నచ్చిన పాట ఏంటంటే ఈత పండు చూడగానే తీసుకుంటామనే ఆశ రావడం, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినావు. అది మాత్రం మర్చిపోలేదు. కీ పోయింది, కీ లేదు. ఒక్కసారి తీసుకోగా చూడండి, ఇందులో ఒక 2-3 చేపలు వేసుకపోదాం అనుకున్నా, కానీ నమ్మకం కూడా పడతలేదు. ఇక కూర్చొని ఈ అడ్వెంచర్ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఈ అడ్వెంచర్ వీడియోలో నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే అక్కడ అగ్గి రాజేశ్వరు, ఇక్కడ పచ్చదనంగా నీళ్లు మేసుకుపోతున్నాయి. ఇదంతా నాకు వ్యూ చాలా నచ్చింది. ఇక్కడనే ఒక స్నాప్ షాట్లో ఫోటో దిగాలని నాకు చాలా అనిపిస్తుంది, కానీ దిగుదానా మరి? లాస్ట్ దిగేద్దాం బండి కాడ. మా గమ్యంకి రీచ్ కావడానికి 1 మీటర్ ఉందో ఏమో. 1 మీటరా? ఏంటనే
50 మీటర్స్ ఉంటుంది. ఇంకా 50 మీటర్స్ ఉందంట అన్నయ్య క్యాలిక్యులేషన్ 1 కిలోమీటర్ ఉంది 50 మీటర్స్ ఉందంట ఇంకా 1 కిలోమీటర్ ఉంది మీకు చూపిస్తాం మేము ఏదైతే వచ్చినామో ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే చాలా బాగుంది ఈ అడ్వెంచర్ అంతా చాలా షాకింగ్ ఉంది చేసుకుంటూ వెళ్ళా నాకు ఇల్లు నచ్చింది మెయిన్గా ఈ పచ్చదనంలో ఇలా ఇలా అడుగులు వేసుకుంటే ఈ పచ్చదనంలో పడుకోవచ్చు కూడా కావాలంటే ఈ పచ్చదనం మా స్వేచ్ఛదనం ఇది దేశానికి మూలధనం చాలా సాంగ్ రైట్ స్నాప్ ఇప్పుడు స్నాప్ స్టార్ట్ చేస్తా.